గుండె నిండా గుడిగంటలు. టుడే జనవరి 9th ఎపిసోడ్. గృహిణి గతం తవ్వితే నిజం బయటకు వస్తుంది. మనోజ్ ప్రభావతిలో అనుమానం. సుమతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడంతో బాలు ఇంట్లో సందడి నెలకొంటుంది. చింటూ దత్తత విషయం బాలు మీనాలు ఇంట్లో చెప్పడంతో మనోజ్ ప్రభావతి వ్యతిరేకిస్తారు. ముందు నేనే పిల్లల్ని కనాలని రోహిణి నిర్ణయించుకుంటుంది. మరోవైపు మనోజ్ విలాసాలపై రోహిణి ఆందోళన చెందుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కొత్తగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ రావడంతో మనోజ్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాడు. ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక బిజినెస్ కోసం ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు, నా అవసరాలకి ఇది ఒక వరంలా మారుతుందని మురిసిపోతుంటాడు. కానీ పక్కనే ఉన్న రోహిణి మాత్రం ఇది అస్సలు నచ్చదు. చూడు మనోజ్, క్రెడిట్ కార్డులు అంటే అప్పులు అని అర్థం. ఖర్చులకు అదుపు లేకపోతే భవిష్యత్తులో మనల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మనకు అనవసరమని రోహిణి హెచ్చరిస్తుంది. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు రోహిణి? నీ భర్త తెలివైనవాడు. ఇది మన బిజినెస్ను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. పైగా ఇది రాగానే నిన్ను గోవా టూర్కి తీసుకెళ్తాను. నువ్వు నా లక్కీ దేవతవు. నువ్వు షాప్లోకి వచ్చాక అంతా మ్యాజిక్లా మారిపోతుంది అంటూ ఆమెను మనోజ్ మాటలతో బుజ్జగిస్తాడు. మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి రోహిణి లోపల భయపడుతున్న తన కొడుకు చింటూ గుర్తొచ్చి మరింత భావోద్వేగానికి లోనవుతుంది. అదే సమయంలో రోహిణికి చింటూ నుంచి ఫోన్ వస్తుంది. అమ్మా, నీ దగ్గరికి ఎప్పుడు వస్తానో, నీతోనే ఉండాలనిపిస్తుందని చింటూ అడిగిన ప్రశ్న రోహిణి గుండెను పిండేస్తుంది. త్వరలో నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను నాన్న. నీకోసం కొత్త స్కూల్ కూడా చూశానని మాట ఇస్తుంది. ఏంటి సుమతి, ఈ డ్రెస్ కోట్ లాయర్లా ఉన్నావు? ఒకవైపు పెళ్ళై ఏడాది దాటుతున్నా మళ్ళీ కన్సీవ్ కాకపోవడంతో మరో ఆందోళన ఆమెని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది. మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్లో పాస్ కావడంతో పార్వతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్వీట్లు పంచుతూ పార్వతి మురిసిపోతుంటే మీనా బాలు గుడికి వస్తారు. అక్కడ సుమతిని హగ్ చేసుకున్న మీనా ఆమె కళ్ళల్లో ఈరోజు చూసిన సంతోషం చాలు. నువ్వు ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చేయాలని అంటుంది. అప్పుడు బాలు ఎప్పటిలాగే తన ఫన్నీ స్టైల్లో ఈ కంగ్రాట్ చెప్పడానికి గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. ఏంటి సుమతి, డ్రెస్ కోట్ లాయర్లా ఉన్నావు అని జోక్ వేస్తాడు. దానికి సుమతి నవ్వుతో, ఇది లాయర్ డ్రెస్ కాదు బావా, కన్వికేషన్ డ్రెస్ అని సమాధానం ఇస్తుంది. ఈ సమయంలో సుమతి తన అక్క మీనా గురించి ఓ విషయాన్ని బయటపెడుతుంది. బావా, మీనా అక్క చదువులో ఎప్పుడు ఫస్టే, కానీ నాన్న కష్టం, ఇంటి బాధ్యత చూసే నా చదువు మధ్యలోనే ఆపేసి మమ్మల్ని చదివించింది. తాను చేసిన త్యాగం వల్లే నేను ఇవాళ ఇలా ఉన్నాను. ఆ మాట విన్న బాలు నివ్వరపోతాడు. నిజమా మీనా, నాకెప్పుడు విషయం చెప్పలేదే అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీనా మాత్రం వినమ్రంగా, అప్పుడు ఆ పరిస్థితుల్లో అది అవసరం అనిపించింది, సందర్భం రాలేదు అంతే అని విషయాన్ని పక్కకు మళ్ళిస్తుంది. మరోవైపు రోహిణి తన స్నేహితురాలు దివ్యతో కలిసి హాస్పిటల్కి వస్తుంది. అక్కడ తన అసలు భయాన్ని దివ్యతో పంచుకుంటుంది. చింటూ పుట్టినప్పుడు ఎలాంటి సమస్య లేదు, కానీ ఇప్పుడు కన్సీవ్ కావడానికి ఎందుకో ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే నా గతం తెలిసిన మనోజ్ నన్ను క్షమిస్తాడా? అత్తయ్య కూడా నన్ను అంగీకరిస్తుందని రోహిణి తన మాస్టర్ ప్లాన్ని వివరిస్తుంది. అనుకోకుండా అది హాస్పిటల్కి సుమతి ఇంటర్వ్యూ కోసం వస్తుంది. మీనా కూడా తనతోనే ఉంటుంది. ఇద్దరు ఎదురెదురుగా పడకపోయినా సుమతి మాత్రం రోహిణిని దూరం నుంచి గమనిస్తుంది. డాక్టర్ రోహిణికి పరీక్షలు చేసి మీకు ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేదు, కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ టెన్షన్ తగ్గిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతుంది. బయటకు వచ్చాక దివ్య రోహిణి గతాన్ని వెటకారం చేయడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఇక సుమతి ఇంటర్వ్యూలో ఒక ఉద్యోగం వస్తుంది. తనకు జాబ్ వచ్చిందని ఫోన్ చేయడంతో మీనా ఆనందంతో గంతెలు వస్తుంది. అయితే ఫోన్ పెట్టేసే ముందు సుమతి అక్క, నేను హాస్పిటల్లో రోహిణి వదిలిని చూశానని చెప్పడంతో మీనా బుర్రలోకి ఆలోచనలు మొదలవుతాయి. అక్క హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి ఉంటుంది? ఏదైనా శుభవార్త అని ఆలోచించి ఇంటికి వెళ్ళాక స్వీట్లు చేసి అందరికీ వడ్డిస్తుంది. అక్క, నువ్వు తల్లివికి అబ్బుతున్నావు కదా, అందుకే ఈ స్వీట్ అంటూ రోహిణికి ఇస్తుంది మీనా. ఈ మాట వినగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రభావతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది.
కానీ రోహిణి మాత్రం కంగారుగా నేను ప్రెగ్నెంట్ కాదు అని అరిచేస్తుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయి మండిపడుతుంది. నా ఆశలన్నీ అడియాశలు చేసింది నీ పెళ్ళాం, వంశాన్ని ఉద్ధరిస్తుందనుకుంటే ఇలా చెప్పిందేమిటి అని మనోజ్ మీద విరుచుకుపడుతుంది. దీంతో రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందామని అడుగుతుంది. మనోజ్ తన అహంకారంతో ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని నన్నెందుకు రమ్మంటున్నావు, నేనెందుకు చెకప్ చేయించుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. అప్పుడు రోహిణి విసుగుతో నీ మాజీ లవర్తో లివింగ్ రిలేషన్లో ఉన్నావు కదా, అందుకే ఇంత ధీమాగా ఉన్నావు అని నిలదీస్తుంది. ఈ గొడవ విన్న ప్రభావతికి రోహిణి ప్రవర్తనపై తీవ్ర అనుమానం మొదలవుతుంది. ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా మండిపడుతూ నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడైనా నిన్ను అనుమానించామా అంటూ రోహిణిని నిలదీస్తుంది. చూడు మనోజ్, ఆ రోహిణి విదేశాల్లో ఉన్నప్పుడు ఏం చేసిందో మనకు తెలియదు. ఇప్పుడు తన గతాన్ని తెవ్వతీస్తే ఏదో పెద్ద నిజం బయటపడుతుందని నా మనసు చెబుతుంది. తాను ఏదో పెద్ద విషయాన్ని మన దగ్గర దాచినట్టు అనిపిస్తుందని ప్రభావతి మనోజ్తో అంటుంది. ఇలా ఒకవైపు రోహిణి కొడుకు చింటూ విషయం, మరోవైపు ఆమె గతం ఎప్పుడు బయటపడతాయా అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.